ఉదయకాలపు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 73 అధ్యాయం 24వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ప్రియులారా, ఉదయకాలమే మనము లేవగానే ఆయన వాక్యముతో మనము ప్రారంభిస్తే మన దినము ఆయన మాటల చేత మనము బలపరచబడిన వారమవుతాం. ఆయన వాక్యము మనలో ఉంచుకున్నప్పుడు, లోకములో వెళ్ళినప్పుడు అపవాది మనములని ఈ లోక ఆశల చేత, ఈ లోక అంధకార శక్తుల చేత మనం మోసగింపబడిన వారుగా ఉంటాం. ఆయన మాటలు మనల్ని ఆదరించేవిగా ఉంటాయి. ఉదయకాలమని ఆయన పాద సన్నిధిలో మోకరించి వాక్యానుసారంగా నేను జీవించడానికి దేవా నాకు సహాయం చేయమని ఆయన పాద సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మనం వెళ్ళే ప్రతి మార్గంలో మనకి చూపించమన్నప్పుడు దేవుడు మనం ఉదయాన్నే ఆయన పాద సన్నిధిలో మోకరిస్తూ, ఆయన పాద చెంతలో చేరుతూ, మనం వెళ్ళే ఒక ప్రతి పనుల్లోన, మనం వెళ్ళే ఒక ప్రతి మార్గంలోన మనకు ఆయన తోడుగా ఉండలాగా, మనం వెళ్ళే ప్రతి మార్గాన్ని ఆయన బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన పాద సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనం ప్రతి చోటుకి ఎక్కడ వెళ్ళినప్పుడు ఆయన మనకు ముందుగా నడిచేవాడుగా ఉంటాడు. మనం వెళ్ళే ప్రతి ఒక్క స్థానములోన ఆయన మనకి ముందుగా మార్గము చూపేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం వెళ్ళే ప్రతి పని ఆయన పాద సన్నిధిలో గడిపిన తర్వాత వెళ్ళి మనం ఆఫీస్లో మన వర్క్ల మీద మనం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన జ్ఞానం చేత, ఆయన మార్గం చేత, మనం ఆ వాక్యం చేత బోధించబడినప్పుడు మనం ఆశీర్వదింపబడిన వారమవుతాం. అది ఎలాంటి పని అయినప్పటికీ, వ్యాపారమే కావచ్చు, అది చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు, నువ్వు ఎలాంటి కష్టంలో ఏ స్థితిలో పేదవాడు అయినప్పటికీ దేవుడు అందరి స్వరము వినేవాడుగా ఉన్నాడు. మన కష్టము పడడానికి ఆయన శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన బలమునిచ్చేవాడుగా ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఏ రకంగా మనం నీతిగా యథార్థంగా మనం శ్రమ పడుతున్నప్పుడు మనల్ని అధికముగా ఆశీర్వదించి మన కుటుంబానికి కావలసిన సమృద్ధిమైన ఆశీర్వాదము, మన కుటుంబంలో ఆనందంగా ఉండడానికి దేవుడు కృప చూపి మనం ఆయనకి దినము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాద సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ఆశీర్వాదం మనకి నిండుగా ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఇప్పటిదాకా వాక్యం విన్న ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలండి. మన వాగ్దానాలు చూస్తున్నారు, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ఈ వాగ్దానాలు అనేకులకు షేర్ చేయండి. రండి వాక్య ఆధారంగా ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిపనుడా, నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధి పట్టుకుని నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాము, మరి చాడుతున్నాము. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో మొరపెట్టినప్పుడు మా ప్రార్థన వినే దేవుడై ఉన్నావు, మా ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడివై ఉన్నావు నాయనా. మేము వెళ్ళే ప్రతి మార్గంలో మాకు తోడుగా ఉండే దేవుడై ఉన్నావు. నీ వాక్యం ధ్యానించినప్పుడు నువ్వు మీ లోకంలో ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో మాకు నీవే మార్గముగా చూపించేవాడుగా, నీ మాటల చేత మమ్మల్ని పాపంలోనూ కీడులోనూ పడుకుంటున్నట్లు దినమెల్లా మీరు కాచి కాపాడే దేవుడుగా ఉన్నావు నాయన. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు నాయన. మా ప్రియులు వెళుతున్న ప్రతి ఒక్క పని పాటల్లోనూ నాయన మాకు తోడుగా ఉండండి నాయన. ఆఫీసులకు వెళుతుండగా నీ తోడు నీ కాపుదల నాయన. వ్యాపారాల నిమిత్తం వెళ్తుండగా నీ తోడు నీ కాపుదల దయచే దేవా, కృపచూపు నాయన. అనేకమైన రంగాలలో తాము కష్టపడి పని చేయడానికి వెళుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన అయా, ఎక్కడే కానీ అపవాది తాకకుండానట్లు నాయన నీ కంచి వేసి కాపాడండి. శోధనలోనూ కీడులోనూ పడకుండానట్లు కృపచూపు సహాయం చేయనాయన. ఈ దినమున నాయన అనేకులను జ్ఞాపకం చేసుకో. ఉదయకాల సమయంలో దేవా, కృప కలిగిన తండ్రివి, ప్రేమ స్వరూపివైన దేవా, నీకే స్తోత్రములు స్తుతులు నాయన. అనేకులు నాయన హాస్పిటల్లో వర్క్ నిమిత్తం వెళ్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ కావని సిస్టర్స్ కావచ్చు నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి అనేకమైన ఫ్యాక్టరీలకు వర్క్కి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి
నాయన అనేకమైన రంగాల్లో బిజినెస్ చేస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరు అక్కర్ల కొద్దీ వారు కష్టార జీవితాలను వారిని ఆశీర్వదించండి. దినమెల్ల నీ తోడి నీ కాపుదల దయచేయి అయ్యా. కీడులోను పాపములోను పడుకుంటున్నట్లు నీ కాపుదల దయచేయి నాయన. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మీరు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకుండా మాకు పని పాటలు అంతా ఈ దినమంతా నీ తోడి నీ కాపుదల అయ్యా. మా ప్రియులు వెళ్ళే ప్రతి పనులను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి నాయన. వ్యాపారాలే కావచ్చు, మరి ప్రయాణాలు కావచ్చు నాయన. ఏ పని నిమిత్తం వెళ్తున్నారో నాయన వారందరినీ దయగలిగిన స్థాలకు అప్పు చెప్పుకుంటున్నాం. కృప చూపు, సహాయం చేయి నాయన. వివాహ సంబంధాల కోసం వెళుతున్న వారికి చక్కని సంబంధాలను కనపరచు నాయన. వివాహానికి సిద్ధపడుతున్న వారిని అయా నీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కృప చూపు. ఈ దినమున జన్మదినం జరుపుకుంటున్న మా ప్రియులను అందరినీ అయ్యా నీ దయగలిగిన స్థాలకు అప్పు చెప్పుకుంటున్నాం అయ్యా. నీ రెక్కల చాటును భద్రపరచుకొని దినమెల్లని నీ తోడి నీ కాపుదల ఆశీర్వాదము ప్రతి ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం నుంచి ఈ నేటి సంవత్సరం వరకు నూతన దినములో ప్రవేశపెట్టినందుకు అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ దినమంతా వారిని ఆశీర్వదించు, దీవించు నాయన. కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఎంతమంది అయితే నాయన నీ పాసందులో గడిపి నాయన ప్రయాణిస్తున్నారో ప్రయాణాల నిమిత్తం నాయన ప్రార్థిస్తున్నాం. వారు వెళ్ళే ఊరిలోనూ రాకపోకలు ప్రయాణంలో నీ తోడి నీ కాపుదల నీ భద్రత దయచేయమని పాసందులు అడుగుచున్నాం. కృపా సత్య సంపూర్ణుడా ఆయన నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీ వాక్యంలో మమ్మల్ని నడిపించేదై ఉంది నీ వాక్యము అయ్యా. నీ మహిమలో మమ్మల్ని నడిపిస్తావు అయ్యా. నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తావు అయ్యా. నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నాయన. కృపా సత్య సంపూర్ణుడా నీ దయా నీ కనికరం మమ్మల్ని దాటి వెళ్ళినియద్దు. ఈ దినమెల్లా నీ చల్లని కాపదల దయచేయి, నీ తోడు కాపదల దయచేయి నాయన. అయ్యా మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ అయ్యా ఈ దినమెల్లా నీ తోడు నీ కాపదల నీ కంచి వేసి కాపాడమని అన్ని విషయాల్లో నాయన నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్ఠ నామంలో ఈ కొద్దిపాటి చిన్న ప్రార్థన ప్రభువైన యేసు నామమున పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానాలు చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అనేకులకి వాగ్దానాలు షేర్ చేయండి. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దినమెల్లా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్.